నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. 134వ వర్ధంతి సందర్భంగా రొంపిచెర్ల మండలం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మొట్టమొదటి భారతదేశ సంఘ సంస్కర్త, సాంఘిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పులే 1890 నవంబర్ 28న అస్తమించారు. వారి వర్ధంతిని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసి మహాత్మా జ్యోతిరావు పులే యొక్క చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యావేత్త డాక్టర్ టి రఘునాథ్ మరియు పాలయక్కరి సంక్షేమం సంఘం టీడీపీ కన్వీనర్ గుట్టా బాబు అలియా శివప్రసాద్ నాయుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి బంగారు నారాయణ స్వామి అతిథులుగా విచ్చేసి సంయుక్తంగా మాట్లాడుతూ, యుగాల నుండి అణచబడి కుట్రలతో కూల్చబడి బానిసత్వంలో మగ్గుతున్న దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పట్ల నాడున్న బానిసత్వాన్ని కల్లారా చూసి సంఘ సంస్కరణ ఉద్యమానికి నాంది పలికారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు మన తోటి కుల బంధువులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ 134 జ్యోతిరావు పూలే వర్ధంతి శుభ సందర్భంగా చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ పేదవాడు కూడుగుడ్డనే నినాదంతో చాలా వెనుకబడి ఉండాలని, మన బీసీలంతా ఎంఆర్పీస్ బీసీలు అంటే టోటల్ అందరిగా ఇక్కడ ఉండే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెనుకబడి ఉండాలని, ప్రతి ఒక్కరు విద్య ముఖ్యమని తెలిపిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలానే అంబేద్కర్ గారు కూడా ముఖ్యంగా తెలియజేయడం, బీసీలు అణగారిపోతున్నారని ఉద్దేశంతో కొన్ని ఉద్యమాలు చేపట్టి అంబేద్కర్ జ్యోతిరావు పూలే గారు ఇద్దరు కలిసి చేపట్టి మనకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వీళ్ళ స్ఫూర్తితో మనందరం ముందుకెళ్తున్నాం. కానీ ముఖ్యంగా తెలియజేయడం, మన ఎంఆర్పీఎస్ నాయకులు, బీసీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ రొంపిచెర్ల మండలంలో ఈ ఉద్యమాలు చేయడం మీ అందరికీ శుభపరిణామంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలను ప్రత్యేకత